అమ్మ ఇక దేవి నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు అమ్మవారిని ఏ రూపంలో మనం కొలవాలంటారు? దానికి ఎటువంటి నియమాలు ఉన్నాయంటారు? తప్పకుండా. సో 5వ రోజు అమ్మవారిని మనం కొలిచేది లలిత అమ్మవారిని. లలితా త్రిపుర సుందరి అమ్మవారు. అంటే లలిత అమ్మవారు అంటే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అభివృద్ధి రావడానికి అమ్మవారిని. అందుకే అందరూ కూడా ఏం పని చేసిన చెప్పిన లలితా శాస్త్రం చదువుకోండి అంటారు. ఏ జపం చేయట్లేదు, ఏ పూజ చేయట్లేదు, మీరు చక్కగా లలితా శాస్త్రం చదువుకొని రండి, పొద్దున్న సాయంత్రం లలితా శాస్త్రం చదవండి, మీ కష్టాలు తీరుతాయి, నవగ్రహ శాంతి జరుగుతుంది. సో అని చెప్పి అంటుంటారు. లలిత అమ్మవారిని పూజించడం వల్ల ఏంటంటే సత్సంతానము, సౌభాగ్యము, తర్వాత ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డము, ఉన్నత పదవుల్లో ఉండడము, అంటే మనం చదివిన చదువుకి మంచి పోస్ట్ రావడం, అంటే మంచి ఉద్యోగంలోకి వెళ్ళడము, ఉన్నత స్థాయిలో వెళ్ళడం అనేది ఆ విధంగా. సో ఇలాంటి విషయాలన్నీ కూడా లలిత అమ్మవారు ఉపాసన చేయడం వల్ల జరుగుతుంది. సో అందుకే ఏం చెప్పినా మీరు లలిత శాస్త్రం చదువుకుంటే చాలు ప్రతినిత్యము అని చెప్తూ ఉంటారు మన వాళ్ళు. సో పూర్వము జాతకాలు పరిశీలన ఉండేది కాదమ్మా, జాతకం చూడాలి అని ఉంది. జాతకం ఎప్పుడు చూసేవారంటే ఏదో ఒక రకమైన అవంతరం వస్తే, అంటే వాళ్ళకి ఆరోగ్య సమస్య వచ్చి అసలు ప్రాణం అనేది ఇబ్బంది నిలబడదా అనే టైంలో జాతకం చూసేవాళ్ళు. ఒకవేళ జాతకంలో అలాంటి ప్రాణగండాలు ఏమైనా ఉన్నాయా, దానివల్ల చూపించుకోవాల్సిన అవసరం ఉందా అనేసి. ఇవాళ మనం జాతకాలు వివాహాలకి ప్లస్ ముహూర్తాలకి అన్నిటికీ చూసుకుంటున్నాం, ప్రతిదానికి జాతకం చూస్తున్నాం. కానీ పూర్వము అసలు జాతకం అనేది ఈ ఒక ప్రాణాంతకరం వచ్చినప్పుడు మాత్రమే జాతకాన్ని తీసేవాళ్ళు బయటికి. సో ఆ జాతకం కూడా ఒక పద్ధతి, అది దానికి ఒక దేవుడి రూమ్లో ఉండి దాని మీద ఖచ్చితంగా రుద్రాక్ష మాల పెట్టి చూసి ఉండేది. ఎందుకంటే ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, ఆ పేపరు కదలకూడదు. అది అంటే గ్రహాలు కదులుతాయి అని మనం జాతకాలు చాలా మంది పీడిఎఫ్లు తీసేసుకుంటున్నారు, వాళ్ళు పీడిఎఫ్లు పెట్టుకున్నారు, ఫోన్లో పెట్టుకుంటున్నారు. అలా ఎప్పుడు పెట్టుకోకూడదు. ఎందుకంటే నవగ్రహాలందరికీ ఒక ప్రత్యేకత ఉంది. సో వాటిని ఏ టైంలో మాట్లాడాలి, ఏ టైంలో చూడాలి, ఏ టైంలో ఉండాలి అనేది ఉంది. సో వాళ్ళు ఆ టైంలో ముహూర్తాలు చూసుకోవడానికైనా దేనికైనా సరే సూర్యోదయానికి అవగానే ఒక 4 గడియలు, సూర్యోదయం అయిన తర్వాత 4 గడియల్లోపు చూడాలి జాతకాన్ని. ఆ తర్వాత చూడకూడదు. ఆ తర్వాత చూస్తే మనకి అనుకూలమైన ఫలితాలు రావు. అంటే 6 గంటల సూర్యోదయం అయిందనుకోండి, 11:30, 12 లోపు చూడాలి జాతకాన్ని. 12 తర్వాత ఇంక జాతకాన్ని పరిశీలించకూడదు. పరిశీలిస్తే అంత అనుకూలమైన రిజల్ట్ కనిపించదు, అంటే అంత అనుకూలమైన ఫలితం ఎదురు వాళ్ళు చెప్పలేం. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే లలిత అమ్మవారు ఉపాసన చేస్తూ లలితా సహస్రనామం చదివి ఈ జాతకాన్ని పరిశీలించేవాళ్ళు. సో లలితా సహస్రం చదవడం వల్ల ఏంటంటే వాళ్ళకి అక్కడ దొరికే, అంటే వాళ్ళు చెప్పవలసిన ఫలిత భాగం ఏదైతే ఉందో చెప్పడానికి అవకాశం ఉండేది. సో ఈ లలిత అమ్మవారు ఉపాసించడం వల్ల ఏంటంటే మనకి అన్ని విధాల అనుకూలంగా మారే అవకాశం మన జీవితంలో. ఎటువంటి మన ఇంట్లో ఏవైతే లోట్లు ఉన్నాయో అవన్నీ లోటుపాట్లన్నీ ఫుల్ఫిల్ అవుతాయి అనమాట. సో అందుకని లలిత అమ్మవారిని ఎక్కువ ఉపాసిస్తాం. సో లలిత అమ్మవారి పూజ చేయడము, లలితా సహస్రనామ చదవడము, కుదిరిన వాళ్ళకి బాగా స్తోమత ఉన్న వాళ్ళు చక్కగా ఆ రోజు లలితా సహస్రనామ పారాయణని 11 సార్లు చేయించాలి ఇంట్లో. 11 సార్లు ముత్తైదులతో చక్కగా చేయించి వాళ్ళకి అన్నదానం, వస్త్రదానం, తర్వాత పుష్పాలతో అర్చన చేయించాలి. అంటే సువాసినిలకి పుష్పాలు వేసి అమ్మవారి లాగే పుష్పాలు వేసి అర్చన చేస్తాం. అలా అర్చన కూడా చేసుకోవచ్చు. ముత్తైదును కూర్చోబెట్టి మొత్తం ముత్తైదు అందరినీ కూర్చోబెట్టి, ఎంతమంది ముత్తైదు అంతమంది స్తోమత బట్టి 11 మంది తక్కువ కాకుండా చేసుకోవచ్చు, లేదా 5 చేసుకోవచ్చు. లలిత అమ్మవారు పంచమి కదా, సో 5 ముత్తైదును కూర్చోబెట్టి చక్కగా పుష్పాలు వేస్తూ లలిత శాస్త్రం చదివినంతసేపు పాదాలు ముందుకు పెట్టి చక్కగా పసుపు పారాయణ రాసి పాదాలకి పుష్పాలతో పూజ చేస్తాం. అంటే ఆ పాదాలు లలిత అమ్మవారి పాదాలు, అక్కడ సువాసిని పాదాలు అనేవి లలిత అమ్మవారి పాదాలు, అక్కడ మనిషి పాదాలు కాదు, అమ్మవారి పాదాల కింద పూజించాలి. అలా పుష్పాలు వేస్తూ చక్కగా అర్చన చేయించుకుంటే చాలా విశేష ఫలితాలు. అంటే అంటే చాలా మందికి గర్భస్రావాలు అవ్వడం కానీ, గర్భం నిలబడకపోవడం కానీ, సంతాన భాగ్యం లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా లలితమ్మవారిని పూజించడం వల్ల అలాంటి ఇబ్బందులు రాకుండా సత్సంతానం కలుగుతుంది. అంటే ఇంటికి మంచి పేరు తెచ్చే పిల్లలు పుడతారు, అలాగే దేశానికి మంచి పేరు పెట్టే పిల్లలు పుడతారని. సో లలిత అమ్మవారిని అలా పూజ చేస్తుంటామట. ఈ లలిత అమ్మవారి రోజు పూజ చేయడం వల్ల సత్సంతానం కోసం చేస్తాం అమ్మవారికి. సో దినదిన అభివృద్ధి, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఇలా విధంగా పూజ చేయడం, ఈ విధంగా పూజ చేయడం. లేకపోతే కనీసం ఒక్క ముత్తైదు కన్నా ఆ రోజు పూజ చేయడం. స్తోమత లేదండి మాకు అంటే పర్వాలేదు, లలితా సహస్రనామం చదువుకోండి చక్కగా, అమ్మవారికి ఆ స్తోమత ఇమ్మని చెప్పి కోరుకోండి. చక్కగా వచ్చే సంవత్సరం మీరు ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ సంవత్సరం మాత్రం చక్కగా ఒక ముత్తైదుకి అమ్మవారి రూపంగా పూజించి ఆమెకి అలంకరణ చేయడం. ఈ రోజు అమ్మవారికి పెట్టవలసిన చీర అంటే ముదురు ఆకుపచ్చ చీర, ముదురు ఆకుపచ్చ చీర. ఆ చీరని అమ్మవారి అలంకరణ చేయడము, ఆ ముత్తైదుకున్న ముదురు ఆకుపచ్చ చీరని పెట్టడము, చక్కగా పుష్పాలతో పూజ,
కనకంబరాలతో తర్వాత చామంతి పూలతో అమ్మవారిని పూజించాలి. చక్కగా పూజించడం వల్ల వీళ్ళకి అన్ని అనుకూలంగా మారుతుంది. ఒక బాలముత్తైదు కూడా సేమ్ అలాగే ముదురాకు పచ్చ రంగు గౌను కానీ పట్లంగా కానీ ఇవ్వడం. ఈ విధంగా 5వ రోజున పూజించాలి. అమ్మ లలితాదేవికి ఎటువంటి నైవేద్యాన్ని పెట్టాలంటారు? పులిహోర నైవేద్యం. ఓకే, ఈ రోజున లలిత అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం అంటే పులిహోర నైవేద్యం. పులిహోర ప్లస్ గారెలు, అంటే మామూలుగా మినపప్పుతో వేసిన గారెలు, తర్వాత పూర్ణం బూర్లు అమ్మవారికి ఇష్టం, అవి కూడా పెట్టాలి ఈరోజు. పూర్ణం బూర్లో ఇందులో పెసరపప్పుతో చేసిన పూర్ణాలు ఉంటాయి, దాన్ని పోలాలు అంటారు అనమాట. సో ఆ విధమైన పెసరపప్పుతో చేసిన పూర్ణం బూర్లు పెట్టడం చాలా విశేషంగా మంచి ఫలితం ఇస్తుంది అమ్మవారు. చక్కగా పూర్ణం బూరెలు అంటే శనగపప్పుతో చేస్తాం, పెసరపప్పుతో చేస్తాం. సో పెసరపప్పుతో చేసిన వంటకాన్ని అమ్మవారు ఇష్టపడుతుంది కనుక ఈ రోజు ఆ వంటగా నైవేద్యం పెట్టాలి అమ్మవారికి. లలిత సహస్రం చదవడము, మహానైవేద్యం పెట్టడం. సాయంకాలం పూజ చేసుకునే వాళ్ళు చక్కగా మహానైవేద్యం సాయంకాలం పెడుతూ లలిత సహస్రం పారాయణ చేయడము, దాంతోపాటు పెసర వడలు నైవేద్యం పెట్టడం, ఈ విధంగా చేసుకోవాలి.